ఈ ఒక్క రూల్ మీ ట్రేడింగ్ కెరియర్ని సేవ్ చేయగలదు. మ్యాక్స్ లాస్ పర్ డే ఫిక్స్ చేయండి. మీ క్యాపిటల్ బేస్ చేసుకొని 1%, 2%, మ్యాక్స్ 5% ఆఫ్ యువర్ క్యాపిటల్ మ్యాక్స్ లాస్ పర్ డే పెట్టుకోండి. వన్స్ ఆ లాస్ రీచ్ అవ్వగానే ఆ రోజు ఇంకెటువంటి ట్రేడ్స్ చేయకూడదు. సపోజ్ మీరు ఒక 10 lakhs క్యాపిటల్తో ట్రేడ్ చేస్తున్నారా, సో మ్యాక్స్ 1% పెట్టుకున్నారనుకోండి. సో 10,000 రూపీస్ కనుక మీరు ఆ రోజు లాస్ రీచ్ అయితే తర్వాత ఇంకా ఎటువంటి ట్రేడ్స్ తీసుకోకూడదు. లేదు మీరు 5% కనుక చేసేటట్లయితే కన్సిస్టెంట్గా 5% లాస్ పెట్టుకోండి. అంటే 50,000 రూపీస్ రాగానే మీరు అన్ని ట్రేడ్స్ ఎగ్జిట్ అయిపోవాలి. తర్వాత ఎటువంటి ట్రేడ్స్ చేయకూడదు. ఇది ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉండాలంటే మీకు లాంగ్ టర్మ్లో దీని ఎఫెక్ట్ తెలుస్తుంది. ఈ రూల్ కనుక మీ దగ్గర లేదనుకోండి, మీరు ఒకసారి 10,000 లాస్ చేయగానే దాన్ని మళ్ళీ రివెంజ్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ 10,000 లాస్ని రికవర్ చేయాలని చెప్పి మళ్ళీ ట్రేడ్ తీసుకుంటాం. ఆ 10,000 కాస్త 20,000 అయిపోతుంది. సో 20,000 దగ్గర కూడా ఆగం. ఫైనల్గా దాన్ని ఒక 50,000 1,00,000 చేస్తాం. సో ఇలా రివెంజ్ ట్రేడింగ్ స్టార్ట్ కాకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మ్యాక్స్ లాస్ పర్ డే ఫిక్స్ చేసుకోవాలి. దీన్ని చాలా ఖచ్చితంగా పాటించాలి. సో ఇలా మ్యాక్స్ లాస్ కనుక మీరు ఫిక్స్ చేసుకొని ఒక 3 months ట్రేడ్ చేసి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. మ్యాక్స్ లాస్ లేని 3 months చూసుకోండి. ముందు ఆల్రెడీ మ్యాక్స్ లాస్ లేని వాళ్ళు పెట్టుకోని వాళ్ళు నెక్స్ట్ ఒక 3 months మ్యాక్స్ లాస్ పెట్టుకొని జస్ట్ 3 months ట్రేడ్ చేసి చూడండి. మ్యాక్స్ లాస్ పెట్టుకొని ప్రతిసారి మ్యాక్స్ లాస్ హిట్ అవగానే ట్రేడ్ ఎగ్జిట్ అయిపోవాలి. ఆ రోజు ఇంకా ట్రేడ్ చేయకూడదు. మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా ట్రేడ్ తీసుకొని మళ్ళీ సేమ్ రూల్ ఎవ్రీడే. ఇలా గనక మీరు ఒక 3 months చేస్తే మీకు ప్రాఫిట్లో చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది, నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది డబ్బులు కోల్పోయేది ఎక్కడంటే ఒక సింగిల్ ట్రేడ్లోనే, ఒక బిగ్ సింగిల్ లాస్ మేకింగ్ ట్రేడ్లోనే మ్యాక్సిమం డబ్బులు పోతాయి. 1 month చేసిన ప్రాఫిట్స్ మొత్తము ఒకటే ట్రేడ్లో పోగొడతారు. సో ఈ డేస్ కనుక మీరు కంట్రోల్ చేస్తే మిగిలిన రోజులంతా మీకు ఫేవరబుల్గానే ఉంటాయి. ఎందుకంటే చాలా స్ట్రాటజీస్ మీకు అట్లీస్ట్ ఒక 60%, 70% విన్నింగ్ ప్రాబబిలిటీ ఇస్తుంది. బట్ మనం ఎక్కడ పోగొట్టుకుంటామంటే ఆ మిగిలిన 30%, 20% డేస్లో మనం చాలా ఆ 70-80% కంటే ఎక్కువ లాసెస్ చేస్తాం ఆ జస్ట్ 20% డేస్లో. అంటే లాసెస్ ఆ రోజు చాలా ఎక్కువ చేసేస్తాం. సో దీన్ని కనుక మనం కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా మిగిలిన డేస్ మనకు ఫేవరబుల్గా ఉంటే ఆ రోజు మనం మంచి ప్రాఫిట్స్ చేయొచ్చు. ఈ ఒక్క రూల్ ఒక 3 months పాటించి చూడండి, మీకే తెలుస్తుంది మీ ట్రేడింగ్లో ఎంత డిఫరెన్స్ వచ్చిందో.